హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఒక 10 ఇయర్స్ బ్యాక్ మూవీ తీయాలంటే చాలా మందికి ఒక ఆలోచన ఉండేది. మన ఇండస్ట్రీ వాడా లేక పక్క ఇండస్ట్రీ వాడా అని ఈ ఆలోచన ఉండేవాళ్ళు ప్రతి కానీ పాన్ ఇండియా ట్రెండ్ ఊపందుకున్నాక భాషల మధ్య అద్దెలు చెరిగిపోయాయి. హీరోలను ఒక భాషను చెందిన వాళ్ళ చూసే రోజులు పోయాయి. అలాగే దర్శకులను కూడా పలానా పరిశ్రమ చెందిన వాళ్ళ కాదని వేరు చేసి చూసే రోజులు పోయాయి. హీరోలైనా దర్శకులైనా ఇదివరకు అట్లా ఒక భాషకు పరిమితం అవ్వకుండా ఒకేసారి అన్ని భాషలు టార్గెట్ చేసుకుని ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా సినీ పరిశ్రమ ముఖచిత్రమే మారిపోయింది. ఆశ్చర్యపోయి సరికొత్త కళకులు తెరపైకి రానున్నాయి. పాన్ ఇండియా సినిమాలకు అయితే ఒక అడ్రస్ లాగా మారిపోయింది మన తెలుగు చిత్ర పరిశ్రమ. మన హీరోలు పాన్ ఇండియా రేసులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మార్కెట్లో మన హీరోల లెవెల్ మామూలుగా లేదు. అందుకే మన కథానాయకుల వైపు పొరుగు పరిశ్రమకు చెందిన దర్శకులు దృష్టి సారిస్తున్నారు. వారి కథల్లో మన వాళ్ళు భాగం చేసుకుని సరికొత్త వినోదాలు పంచే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా ఎవరు ఊహించని సరికొత్త కళకులు వెలుగులోకి వస్తున్నాయి. నిజానికి ఈ కళయికులు మార్కెట్ లెక్కన అమాంత పెంచుతున్నాయి. ఇప్పుడు ఈ తరహా కాంబినేషన్లు తెలుగులో బాగా కనిపిస్తున్నాయి. అందుకు కారణం మన హీరోల ఇమేజ్ పాన్ ఇండియా స్థాయిలో పాపులర్ ఉండడమే దీనికి కారణం. మరి ఈ న్యూ కాంబోకు శ్రీకారం చుట్టబోతున్న ఆ హీరోలు ఎవరు తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. పుష్ప చిత్రంతో జాతీయ స్థాయిలో మెరిసిన హీరో అల్లు అర్జున్ ముఖ్యంగా ఆ సినిమాలో ఆయన పలికిన సంభాషణలో చేసిన మేనరిజం ఉత్తరాది వల్ల బాగా నచ్చేసాయి. ఎంతో మంది బాలీవుడ్ స్టార్స్ వాటిని ఫాలో అవుతూ ఇంటర్నెట్లో సందడి చేశారు. ఇప్పుడు ఈ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని అల్లు అర్జున్తో కలిసి పనిచేసేందుకు పలువురు ప్రముఖ దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్య సంజయ్ లీలా బన్సాలి, రాజ్ కుమార్ ఇరానీల పేర్లు ప్రచారంలో వినిపించినా ఏది వర్కౌట్ అవ్వలేదు. అయితే త్వరలో ఆయన నుంచి ఓ బాలీవుడ్ మూవీ ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జవాన్గా బాక్సాఫీస్ ముందు సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అట్లీ ఇప్పుడు ఈ తమిళ దర్శకుడు తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్తో చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. RRR సినిమాతో జాతీయ స్థాయిలో కాక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో ఎన్టీఆర్ ఆయన కొట్టాల శివతో చేస్తున్న దేవరా మూవీ 2 భాగాలు విడుదలగానే ఉంది. దీని తర్వాత ఆయన చేయనున్న 2 చిత్రాలు బయట దర్శకులవే. అందులో చిత్రాన్ని హిందీ దర్శకులు అయన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. అదే వార్ 2 చిత్రం. ఇది తారక్ తొలి బాలీవుడ్ సినిమా. ఇందులో ఎన్టీఆర్ రుతిక్ రోషన్తో కలిసి నటించనున్నారు. దీంతో పాటు ఎన్టీఆర్ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్తో ఓ యాక్షన్ చిత్రం చేయనున్నారు. దీనిని ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్లో సర్టిఫైగా ఉంది. మంచు విష్ణు కళల చిత్రం కన్నప్ప. మహాభారత్ సిరీస్ దర్శకత్వం వచ్చిన దర్శకుడు ముఖేష్ కుమార్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఎంతో ప్రెస్టేజ్గా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో ప్రభాస్, మోహన్ బాబు, నయనతార చాలా మంది తారలు కనిపించనున్నారు. రామ్ చరణ్, తమిళ దర్శకుడు శంకర్ కళయికులు గేమ్ చేంజర్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం ఈ సంవత్సరం విడుదలవుతుందో వచ్చే సంవత్సరం విడుదలవుతుందో వేచి చూడాలి. ఖైదీ, విక్రమ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులు మెప్పించారు దర్శకుడు లోకేష్ కనగరాజు. ఆయన త్వరలో ప్రభాస్తో సినిమా చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్ చిత్రాల తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కన ఉంది. నాగార్జునకి తమిళ దర్శకుడు నవీన్ ఇటీవల కథ వినిపించినట్టు తెలిసింది. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇదే నాకు 100వ చిత్రం అవుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన మూవీని సూపర్ హిట్ని ఎంజాయ్ చేస్తున్న హీరో నాని ఆయన తమిళ దర్శకుడు సిబి చక్రవర్తితో డిఫరెంట్ అయిన కథ మెప్పించినట్లు సమాచారం. ఇది ఎప్పుడు సర్టిఫైకి వెళ్తుందో చూడాలి. ఇలా భాష లేదా ప్రాంతాలను లిమిట్ చేసి వచ్చే సినిమాలు కాకుండా ఇండియన్ సినిమాలకు రావడం మంచి పరిణామం. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. ఇలాంటి ఫిల్మీ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.